ముందుగా ధ్యానాన్ని ఎంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మ ధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మా గురువుగారైన హైమా మేడంకి నా ఆత్మ ప్రణామములు. 'జీవాత్మ ప్రపంచ నియమాలు' ఈ పుస్తకం చదవమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి, వింటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు. గత కొన్ని వారాలుగా 'జీవాత్మ ప్రపంచ నియమాలు' చదువుకుంటున్నాం గదా! హ్మ్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏమో గత జన్మ స్మృతి ఎందుకు కలగదు? అంటే మనం పుట్టగానే మనకి గత జన్మలు ఎన్ని జన్మలు ఎత్తాము ఏంటి అనేది ఎందుకు వివరాలు మనకు తెలీదు అని ఈరోజు వివరించారు. ఈరోజు చెప్పుకుందాం ఆ సబ్జెక్ట్. విస్పి రతు. ఒక తల్లికి ఇద్దరు కుమారులే ఉంటారు. ఇద్దరు కుమారులు ఒకేసారి యాక్సిడెంట్‌లో చనిపోవడం ద్వారా ఆ తల్లి భూమి మీద వాయిస్ స్ట్రక్ బాధతోటి అవుతుంది మీనా. హ్మ్. ఫుల్ ఉందిగా సౌండు. వీడియో ఆఫ్ చేసి. వాయిస్ బ్రేక్ అవుతుంది. సిగ్నల్ పోతున్నట్టుంది. ఒక తల్లి ఇప్పుడొస్తుందా? బ్రేక్ ఏం లేదు, నార్మల్ గానే ఉంది. స్టార్టింగ్ లో ఒక తల్లికి ఇద్దరు కుమారులే ఉండడం వల్ల ఒకేసారి యాక్సిడెంట్‌లో చనిపోతారు వాళ్ళు. ఆ బాధతో ఆ తల్లి భూమి మీద ఉండలేదు అని చెప్పి విస్పీరతు ఉన్నత సదాత్మలతో వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఆ తల్లికి అంతరాత్మ ద్వారా రోజు ఒక సందేశాన్ని అందిస్తూ ఉంటారు. ఆ తల్లి ఆ సందేశాన్ని తీసుకుంటూ తన జీవితాన్ని మార్చుకుంటూ, మన జీవితాల్ని ఎలా మార్చుకోవాలో, ఎలా మన ఆత్మని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకురావాలో ఈ పుస్తకం ద్వారా మనకు అందించారు. చాలా అద్భుతంగా అందించారు. ఈరోజు గత జన్మ మనకి పుట్టినప్పటి నుంచి ఎందుకు గుర్తుండదు అనేది సబ్జెక్ట్ మనది. ఇప్పుడు ఓకేనా మరి? యా, బానే ఉంది. హ్మ్. భూలోకంలోని ప్రజలకి ఆత్మలోకానికి సంబంధించిన ఆనందకరమైన జ్ఞాపకాలు, గత జన్మల స్మృతులు గుర్తుండవు. మనకు తెలిసిన విషయమే ఇది. ఉన్నతోన్నతంగా ఎదగడానికి మనం భూలోకంలో అనుభవం కోసం, శిక్షణ కోసం, ఆత్మని పవిత్రీకరించుకొనడానికి ఎన్నో సార్లు జన్మించి ఉంటాం. మన సార్ గూడా చెప్తారు గదా! ఆత్మ బ బాల్యాత్మ నుంచి ప్రౌఢాత్మ వచ్చే వరకి అంటే బాల్యాత్మ నుంచి శైశవాత్మ, ఆ శైశవాత్మ నుంచి యవ్వనాత్మ అట్లా వచ్చేంత వరకే ఒక్క ఆత్మ 500 జన్మలు తీసుకుంటుందంట మినిమమ్‌గా. అంటే అనుభవం నేర్చుకోవడానికి అన్ని జన్మలు తీసుకుంటూ ఉంటామట. ఈ పరిస్థితిలో భూలోకంలో గత జన్మలన్నిటిని మనం గుర్తుపెట్టుకుంటే, ఇంకా జ్ఞానం కలగడానికి అదేమైనా సహాయపడుతుందా అంటే, పడదు అనే చెప్తున్నారు వీళ్ళు. చాలా మంది సహాయపడుతుంది అంటారు. అంటే గత జన్మలో మనం ఏం జేషిందో మనకు తెలిసుంటే, ఈ జన్మలో చెయ్యం గదా! ఆగామి కర్మలు చెయ్యం గదా! అని కొంతమంది అభిప్రాయం. కానీ, మేము పడదు అని చెప్తున్నారు వీళ్ళు విస్పిరతు. ఎందుకంటే గత జన్మలని గుర్తుపెట్టుకుంటే మళ్ళీ అవే తప్పులు ఎందుకు చేస్తారు? చెయ్యరు. ఎందుకు అంటే ఈ జన్మలో కనీసం మనం ఆహ్, నాకు ఈ కష్టం వల్ల ఈ అనుభవం నేర్చుకున్నా. ఈ అనుభవాన్ని ఈ జ్ఞానంగా మార్చుకున్నా అని ఎదుటి వారికి అనుభవమే జ్ఞానం అంటారు గదా! పత్రి సారైనా, వంశీ సారైనా మనకు చెప్పేదేంటే అనుభవమే జ్ఞానం అంటారు. అవి మనం తెలియాలన్నా అంటే ఈ జన్మలో కొన్ని అనుభవాలు తీసుకుంటేనే మనకి ఆత్మకి పాఠమొస్తది. మనకి కూడా మనసు పరంగా ఆలోచించినా కూడా అంటే ఆత్మ వేరేగా ఆలోచిస్తది. మనసు వేరేగా ఆలోచిస్తది. ఇది మనకు తెలిసిన విషయమే. మనసు పరంగా అయినా, ఆత్మ పరంగా అయినా ప్రస్తుతం వర్తమాన జీవితంలో మనం కొన్ని అనుభవాలను తీసుకోవడానికైనా ఈ గత జన్మ స్మృతులు మనకి గుర్తుండొద్దు అనే చెప్తున్నారు మన విస్పిరతులు. తప్పులని సరిదిద్దుకుంటూ, సమస్యలు పరిష్కరించుకుంటూ, ఇబ్బందులు పడుతూ ఆత్మను పవిత్రీకరించుకుంటారు. ఇప్పుడు మనమున్న పరిస్థితులు. తప్పులు చేయకుండా, సమస్యలు రాకుండా, బాధ కలగకుండా మీకు మంచికి, చెడుకు భేదము తెలియదు. చీకటుంటేనే వెలుగు వెలువ మనకు అర్థమవుతుంది కదా!
ఎండ ఉంటేనే వర్షం విలువ అర్థమవుతుంది. ఏదైనా అంతే గదా! మీకు అది అర్థం కాకపోతే జీవితం వలన ప్రయోజనం ఏమిటి? ఆత్మలోక స్మృతులు, గత జన్మల స్మృతులు అలాగే ఉంటే మీరు యంత్రంలా జీవిస్తూ ఉంటారు. పరీక్షకి గాని, శిక్షణకి గాని, కర్మకి గాని మీ ప్రతిస్పందన సహజంగా ఉండదు. మీ నిర్ణయాలు ముందే నిర్దేశితమైపోయి ఉంటాయి. అవి మీ మానసిక పరిస్థితి ఫలితంగా వచ్చినవి అయ్యి ఉండవు అని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మన సారు గూడా ఇక్కడ ధ్యానంలోకొచ్చాక సారిచ్చిన మనకి ఫార్ములా ఏంటి? గత జన్మ తీసుకోవాలి అంటే కర్మ ధ్యానం చేయాలి. బాగా కష్టాలు ఉంటే కర్మ ధ్యానం చేయాలి. రాత్రి 10 నిమిషాలు ధ్యానం చేసి మనం క్వెషన్ ఎందుకు బాధపడుతున్నామో క్వెషన్ ఒక 3 సార్లు అడిగి, మళ్ళీ 10 నిమిషాలు ధ్యానం చేసి పడుకుంటాం. పడుకునంక మనకి డ్రీమ్‌లో చూపిస్తారు. మనం ఏ జన్మలో ఏది చేశామో, దేనికి ఈ కష్టాన్ని తెచ్చుకున్నాము అనేది చూయిస్తూ ఉంటారు. కానీ మన దాంట్లో కొంత అంటే ఉంటారు గదా! హై లెవెల్, హై తెలివి అన్నట్టుంటారు గదా! వాళ్ళు గత జన్మలో ఈయన నా భర్త, ఈమె భార్య అని జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు చాలా మందున్నారని జెప్పారు సార్ చాలా వరకి. అంటే మనకున్న అనుభవం నాకున్న అనుభవం తక్కువైనా సార్‌కైతే 20, 25 సంవత్సరాలు గదా! సార్ ఎన్ని సార్లు అంటే ఈ జన్మలో మన ప్రణాళిక వేసిన దాన్ని బట్టే మన కుటుంబం ఉంటది. మనం ఫస్టే ప్రణాళిక రాసుకుంటాం అని చెప్పినా గూడా కుటుంబాలని పిల్లలయిన తర్వాత గూడా భర్త, పిల్లల్ని వదిలేసి పోయిన వాళ్ళు గూడా చాలా మందే ఉన్నారు. ఇప్పుడు గత స్మృతి తెలుసుకోవడం వల్ల నష్టమే జరిగింది గదా! కుటుంబం మొత్తం నష్టపోయింది గదా! అందుకని అట్లాంటివి గూడా జరగకుండా అని వీళ్ళు గుర్తు లేకపోవడమే బెటర్. మనకి చూపించినప్పుడు గూడా డ్రీమ్‌లో మనకి ఆ చేసిన కర్మ ఒక్కటే నాకైతే అట్లానే జరిగింది. క డ్రీమ్ చాలా సేపుంటది. కానీ చూసుకున్న ఆ కర్మ మాత్రం నేను చేసిన ఆ పని మాత్రం అంతే గుర్తుంటది మళ్ళీ. తర్వాత ఎంత గుర్తు తెచ్చుకున్నా కొన్ని కొల్లకి గుర్తే రావు. అంటే మనకెందుకు అంటే ఎక్కువ గుర్తు తెచ్చుకోవడం వల్ల కూడా నష్టమే ఎక్కువ అని చెప్పి మనకి మాస్టర్స్ ఎంత అవసరమో అంతే ఇస్తారు అని వీళ్ళు చెప్పేదదే. మనకొచ్చిన డ్రీమ్స్‌ని బట్టి కూడా మనకదే తెలుస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ పరీక్షకి గాని, మనం ఎదుర్కొనే పరీక్షలకు కానీ, శిక్షణకి కానీ, కర్మ గాని ప్రతిస్పందన అనేది సహజంగా జరగదట. అందుకని వాళ్ళు గుర్తు లేకుండా మనకి ఉన్నతాత్మలు ఫస్ట్ మనం వచ్చే జన్మ తీసుకునేటప్పుడే మనకు గత స్మృతి లేకుండా చేస్తారు. ఇక్కడ ఒక శివుడి పరీక్ష ఇది రియల్ స్టోరీ అట. కాశీలో దేవదాసు అనే ఒక శివ భక్తుడు ఉండేవాడు. అతడు ఏ పని చేసినా ఓం నమః శివాయ అని. ఇంకా కాశీ గదా! కాశీ పవిత్రమైన ప్లేస్ గదా! అక్కడ చాలా కాలం నుంచి ఉండేవాడట ఆయన. హ్మ్. పెళ్లయింది, పిల్లలు పుట్టారు. ఆయన చేసే ప్రతి పని ఏది అయినా, ఎవరితో మాట్లాడినా మనం కొంతమందిని పలకరించేటప్పుడు బాగున్నారా అని పలకరిస్తాం. అతడు పలకరించడమే నమః శివాయ. అంటే అందరిలో శివుడిని చూసేవాడు. చాలా పవిత్రంగా ఉండేవాడు. ఏ పని చేసినా శివనామాన్ని నామస్మరణ చేసుకుంటూనే చేసేవాడట. కానీ అతడికి ఇద్దరు పిల్లలు ఒక కిరాణా జనరల్ స్టోర్ ఉండేది అతడికి. జీవనోపాధికి ఉండాలి గదా! మరి ఏదో ఒకటి బ్రతకడానికి. అది ఉండేది. జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన ఊర్లో వాళ్ళంతా కాశీలో ఉండే నార్మల్ ప్రజలుంటారు గదా! ఈయన ప్రతిదానికి ఓం నమః శివాయ అని శివుడిని అంతా శివేచ్ఛ, శివుడే ప్రసాదమని అన్నీ శివుడి మీద పెట్టి చేస్తూ ఉంటే పిచ్చి వాళ్ళలాగా చూసేవాళ్ళట ప్రజలంతా. ఈయనని అవమానించేవాళ్ళట. ఈయన పిచ్చోడు, ఈయనకన్నిటికి శివుడే ఉన్నాడు. మన అవసరం లేదు అని అలా ఎగతాళిగా మాట్లాడడం, అవమానిస్తూ ఉండేవాళ్ళట. ఈయన మౌనంగా నవ్వుతూ ఊకునేవాడట. మన దేవదాసు అనే శివ భక్తుడు. ఒకరోజు ఏమైంది ఇలానే నడుస్తుంది. ఎన్ని అవమానాలైనా తట్టుకుంటూ అన్నీ శివప్రసాదం అనుకుంటూ శివుడికిచ్చుకుంటూ శివనామస్మరణ చేసుకుంటూ గడిపేవాడు జీవితాన్ని. ఒకరోజు ఏమైంది అగ్ని ప్రమాదం జరిగింది. వీళ్ళు పడుకుంటారు. అక్కడ అగ్ని ప్రమాదం జరిగి షాప్ కాలిపోతది. ఊరి ప్రజలంతా నీ శివుడేం జేశాడు ఇంకా ఏది జరగాలనే జూస్తారు గదా! మామూలుగా నార్మల్‌గా అయినా. ఇంకా ఊరి ప్రజలంతా భార్యతో సహా నీ శివుడేం జేశాడు? శివుడిని నమ్మావు గదా! ఇంత విశ్వాసాన్ని శివుని మీద పెంచుకున్నావు గదా! మరి నీ శివుడేం జేశాడు? నీ షాప్‌నే జీవనోపాధి పోయింది నీకు. ఎలా బ్రతుకుదామని భార్యతో సహా ఊర్లో ప్రజలందరూ ఎగతాళి జేసి, అవమానాలు ఎన్నో రకాలుగా హింసించారట అతన్ని. అతడొక్కటే మాట శివుడి దగ్గరికి కాశీ ప్రదేశం గదా! శివుడి దగ్గరికి వెళ్ళాలి. ఇదంతా నువ్విచ్చిందే గదా! నువ్వే తీసుకున్నావు. వాళ్ళేదంటే నాకేంటి? నీకు అధికారం ఉంది. ఇచ్చే అధికారం నీకే ఉంది. తీసుకునే అధికారం నీకే ఉంది. నేను ఏ కష్టం చేయాలో
నాకు ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని ప్రసాదించు. చాలు. నాకు భార్య పిల్లలకి 3 పూటలు ఫుడ్ పెట్టగలిగితే నేను చాలు. నాకెక్కువ వద్దు. నువ్వే ఉన్నావు నాకు అని అత్యంత ప్రేమతో అనేవాడట. చూడండి మనకి చిన్న చిన్న వాటికే దేవుడు ఏం చేస్తాడు అనుకుంటాం గదా! ఆయన పరమ భక్తుడు దేవదాసు ఎలా అనుకున్నాడు షాప్ అంతా అయిపోయిన తర్వాత గూడా ఇచ్చింది నువ్వే, తీసుకునేది నువ్వే. నీకే అధికారం ఉంది అని విశ్వాసాన్ని ఇంకా మరింత పెంచుకున్నాడట. ఆ షాప్ కాలిపోయిన తర్వాత గూడా ఆహ్, ఆయన ముందు అంత నష్టం జరిగినా గూడా శివుడి మీద ఆ భక్తిని, ఆ విశ్వాసాన్ని వదలకుండా మరి నేనేం చేయాలి అంటే ఇంకా ఆయనకి ఇల్లులు కడతారు గదా! మామూలుగా ఇటుకలు మోయడము, ఇసుక మోయడము అలాంటి పనులు చేసేవాడట. ప్రతిరోజు శివుడి దగ్గరికెళ్ళి ఆహ్, అభిషేకం చేసి శివయ్య ఇది కష్టమైన పని. షాప్‌లో కూర్చొని సామాను అమ్ముకునే కంటే ఆ పని కష్టమైంది. ఇటుకలు మోయడం, ఇసుక అలాంటి పనులకు చాలా కష్టం గదా! ఆ శక్తిని ప్రసాదించు. ఆ త అంటే అవమానాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించు. నేను ఈ పనైనా సంతోషంగా చేస్తాను తండ్రి అని చేస్తూ ఉంటాడట. అలా గూడా కొద్ది జరుగుతూ ఉంటది. ఒకరోజు వాళ్ళ చిన్న బాబు, బాబు చాలా చిన్నవాడు. ఆ బాబుకి ఆహ్, అనారోగ్యం ఒస్తది. ఎంత అనారోగ్యం ఒస్తది అంటే, వాళ్ళసల హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఆ వైద్యం చేయించలేనంత దారుణంగా ఒస్తది బాబుకి. ఆ బాబుని పండబెడితే ఇంక లాస్ట్ చివరి క్షణాలు అని ఇద్దరు భార్యాభర్తలకి అర్థమవుతాయి. ఊరి ప్రజలు. దొరికిందే ఛాన్స్ గదా మరి. ఇంకా అవమానిస్తారు. షాప్ బోయింది. అయినా ఇది జేసుకుంటూ బ్రతుకుతున్నావు. ఇప్పుడు జూడు నీ కొడుకుకి ఇలా అనారోగ్యం ఒచ్చింది. ఆహ్, ఎ ఇప్పుడు గూడా నీ శివయ్య ఏం జేస్తున్నాడు మరి? నువ్వు ఇంతగా నమ్ముతున్నావు గదా! ఏం జేస్తున్నాడు మరి? నీ కొడుకును ఒకవేళ చనిపోయినా, నీ కొడుకు చనిపోయినా నీకేం బాధుండదా? అనేసి ఊరి ప్రజలు. ఒక దిక్కు భార్యతో సహా అందరూ అనేవాళ్ళట. శివుడి దగ్గరికెళ్ళి అదే అభిషేకం జేసి, "శివయ్య నా బిడ్డని ప్రసాదించింది నీవే గదా! తీసుకునేది గూడా నువ్వే. నేను ధైర్యంగా ఉంటా. కానీ ఆ ధైర్యాన్ని నాకివ్వు. ఎందుకంటే నా బిడ్డ నాకు ఈ జన్మ వరకే శాశ్వతం అన్న నా బిడ్డ మీదనే నాకంత ప్రేమ ఉంటే, ప్రతి జన్మకి తోడు నువ్వే గదయ్యా! మరి నీకు నా మీద ఎంత ప్రేముండాలి? ఇదొకటి ఇచ్చావు అంటే ఏదో ఒక కారణం ఉంటది. మనం అనుకుంటాం గదా! ఏదో క క పాపం చేశా కాబట్టి నాకిదొచ్చిందని. ఏదో టైంలో అనుకుంటాం. ఏదో నేను కర్మ చేశా నాకొచ్చింది అని. అతను గూడా దేవదాసు గూడా అట్లనే అనుకున్నాడట. ఇంకా చివరి క్షణాలు అని ఆ టైమొచ్చినప్పుడు నిజంగా అది ఎలా అనిపిస్తది గదా! ఆహ్, అని అంటే నమ్మడం వేరు, చెప్పడం వేరు, అది అనుభవంలోకి రావడం వేరు. అక్కడ ఆ చివరి క్షణాలని పండబెట్టి శివుడిని కారుతూ ఉంటాయట దేవదాసుకి. ఒక దిక్కు భార్య ఇంకా ఆమె ఈయన మీద నమ్మకం లేక ఆమె ఎళ్ళిపోతది. ఈయన మాత్రం ఇంకా ఆయనని బాబుని పండబెట్టి "నువ్వేం జేస్తావో జేసుకో. కానీ ఆ ధైర్యాన్ని నాకివ్వు." నా బిడ్డని నా కళ్ళ ముందు నేను చెయ్యలేను. ఆ పనిని. అది కాల్చడం అలా నేను చెయ్యలేను తండ్రి అని బాగా ఏడుస్తూ విపరీతమైన దుఃఖంతో కూర్చుంటాడట. అదే అభిషేకం చేసి అదే టెంపుల్‌లో కూర్చుంటాడాయన. ఇంకా శక్తి శివుడు ఒక్కడు గదా! వస్తాడు ప్రత్యక్షమైతాడు శివుడు ప్రత్యక్షమయ్యి అప్పుడు ఆ దుఃఖంలో, ఆ బాధలో ఏమంటాడంటే, "నీకు చాలా మంది నాలాంటి భక్తులయిపోయారేమో శివయ్య! నన్ను మర్చిపోయావు. నువ్వు నన్ను తలుచుకుంటలేవు. నన్ను చూడట్లేదు నువ్వు. నా బాధల్ని చూడట్లేదు నువ్వు" అనుకుంటాడంట. అనుకున్నప్పుడు శివుడొచ్చి అంటాడు, "నిన్ను చూడట్లేదా నేను? నీ షాప్ కాలిపోయినప్పుడు నీకు వెనక గతంలో ఆయన కొంతమందిని చంపుతాడు. ఆ చంపిన కర్మ ఆయనకి మళ్ళీ వచ్చి ఈ ఈ జన్మలో ఆయన బామ్మర్ది భార్య వాళ్ళ ఆహ్, అన్న వాళ్ళు, వీళ్ళన్న వాళ్ళు అందరూ కలిసి నీకు శత్రువులయ్యి ఈయనని చంపాలనుకుంటారు. వాళ్ళందరూ వచ్చి మాట్లాడుకుంటారు. ఒక రోజు నైటే మాట్లాడుకుంటారు. కానీ ఈయన వినడు. అంత పరమాత్ముడు దయ అనుకుంటాడాయన. అప్పుడు కూడా నువ్వు నన్నే తలుచుకున్నావు. మరి నీ షాపు నేను అగ్ని రూపంలో నీ దగ్గరికి వచ్చి ఆ షాపు కాల్చకపోతే నీ కుటుంబంతో సహా ప్రాణాలు పోయేవి. నువ్వు చేసుకున్న కర్మ అలా ఉంది. నేను నిన్ను మర్చిపోయాననుకుంటున్నావు. నేనెక్కడ మర్చిపోయాను నిన్ను అనేసి అడుగుతాడట శివుడు. అడిగిన తర్వాత ఇంకా ఆయనకప్పటికి రియలైజేషన్ స్టార్ట్ అవుతది. అంటే నా వాస్తవానికి నేనే కారణమయ్యాను అని స్టార్టింగే అనుకుంటాడు. నేనేదో చేశాను అని. ఇంక తర్వాత శివుడే వచ్చి చెప్పిన తర్వాత ఆ వెలుగు నుంచి మాటలు వినిపిస్తాయట ఆ దేవదాసుకి. రూపం కనిపించదు. కానీ ఆ జ్యోతి నుండి మాటలు మాత్రం వినిపిస్తాయి. నిన్ను చూస్తలేననుకుంటున్నావు. కానీ ఆ అగ్ని ప్రమాదంలో షాప్ గనక కాలకపోయుంటే నీ కుటుంబం ప్రాణాలు మొత్తం పోయుండేవి అని చెప్తాడట. మరి బాబుకిలా వచ్చింది అంటే ఏదో
ఏదో కర్మ ఉంటది కదా. ఇంక ఈయన మౌనంగా వింటూ ఉంటాడు శివుడు చెప్తూ ఉంటే. ఎంత అదృష్టం కదా శివుడు ప్రత్యక్షమయ్యి అంతసేపు మాట్లాడుకోవడం అంటే. ఎంత కష్టంలో గూడా. ఇంకా బాబు చేసింది. ఆయన గత జన్మల్లో చాలా క్రూరంగా ఉండేవాడట. అందరిని చంపడము, అందరిని హింసించడము అలా చేసేవాడట. మీ బాబుకి కొద్ది రోజులుగా జ్వరమొచ్చింది. ఆయన చేసిన కర్మలు ఈయనకి యాక్టివ్ అయితే కొన్ని జన్మల వరకి కూడా ఈయన ఆ శిక్షను అనుభవించాలి. కానీ నీవు నీ లోపల ఉన్న అహంకారాన్ని పక్కన పెట్టి నువ్వు ప్రతిరోజు నామస్మరణ చేసుకుంటూ నీకెదురైన ప్రతి సమస్య కూడా నాదే నేనిచ్చిందే అని నీకు నువ్వు తెలుసుకుంటూ ముందుకెళ్ళావు. కాబట్టి ఆ కర్మ తగ్గించబడ్డది. వాడు నీ బిడ్డ అయితే నువ్వు నా బిడ్డవు కాదా అని ఆహ్, చెప్తాడట శివుడు. ఈయనకి కూడా నువ్వు ప్రతి జన్మలో నీకు అవమానాలు మళ్ళీ ఊరి ప్రజలంతా అవమానించేవాళ్ళు గదా! ఈయన పిచ్చోడిలాగా జూసేవాళ్ళు, విమర్శించేవాళ్ళు ప్రతిదానికి కదా! అవమానాలు ఎందుకు జరుగుతాయంటే గత జన్మలలో ఈ పాయింట్ అయితే నాకు గూడా వర్తిస్తది. గత జన్మలలో ఆహ్, భక్తుల్లా ఉంటాం. మనకి వంశీ సార్ అంటారు గదా! ఒకేసారి మనం ధ్యానంలోకి రాము. మనకి ఎన్నో గత జన్మలది ఉంటే కానీ మనం ఇక్కడ కూర్చోలేము అని జెప్తారు సారు. అయితే ఆ గత జన్మలో ఈ మీనా తీసుకున్న జన్మల్లో దైవభక్తి ఉండేది. కానీ అహంకారం కూడా ఉండేది. నేను, నాది అనే అహంకారంలో బాగా ముదిరిపోయేది. ఆ దేవదాసుకు గూడా చెప్పాడట శివుడు. "నువ్వు చాలా నేను, నాది అనే అహంకారంలో ఉన్నావు. ఆ నేను, నాది అనే అహంకారాన్ని తీసేయడానికి ఈ జన్మలో ఆ అవమానాలని, ఆ విమర్శలని నీకు పెట్టాను నేను. నువ్వు ఎన్ని అవమానాలు, ఎంతమంది విమర్శించినా, ఎంతమంది లాస్ట్‌కి నీ భార్యే నిన్ను అన్నా, నువ్వు శివేచ్ఛ అని నా మీదే పెట్టావు. నీకక్కడ అహంకారం పోయింది. ఇప్పటి నుంచి నీ జీవితం చాలా బావుంటది. ఇప్పటికి నీది అయిపోయింది గాబట్టి నేనొచ్చి జెప్తున్నా. నేను నిన్ను వదిలేసాను, దూరం జేశాను అంటే మీరు నా బిడ్డలయ్యా" అని జెప్తాడట. అది అయిన తర్వాత శివుడొచ్చి ఇవన్నీ కారణాలు చెప్తుంటే ఇంక దేవదాసు రియలైజేషన్ ఫుల్ పశ్చాత్తాపంలో ఉండి, ఇంక నేను ఇప్పటి నుంచి చెయ్యను అని పరివర్తనలోకి వచ్చి, ఇంకా శివుడికి పాద నమస్కారం చేసి, సరే శివయ్య నా నా వాస్తవానికి నేనే కారణము అని ఒప్పుకొని, ఇంకా శివుడు వెళ్ళిపోతాడు. ఈయన జీవనము ఒక 2, 3 రోజులలో బాబుకి జ్వరం నయమైపోతది. తర్వాత ఈయనకి కూడా ఎవరో ఒక తెలియని వ్యక్తి వచ్చి ఈయన జీవనోపాధి గూడా ఉండాలిగా మరి. ఆ ఇసుక, ఇటుకలు మోయకుండా కష్టపడకుండా ఉండాలి గదా! ఎవరో ఒక వ్యక్తి డబ్బున్న వ్యక్తి వచ్చి ఆయన గూడా శివభక్తుడట. వచ్చి ఈయనకి డబ్బు ఇచ్చి ఆ షాప్ పెట్టిస్తారట. ఇంకా జీవితం సాగుతూ ఉంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందంటే ధ్యానం చేయడం వల్ల కర్మ పోదు. కర్మ పొగైనా అనుభవించాలి. ఆ కర్మ పొగైనా అనుభవించాలన్నా మన ఆత్మే నేనిది అనుభవిస్తా అని తెచ్చుకుంటది. నాకైతే చాలా అనుభవాలున్నాయి దాంట్లో. అంటే ఇది అనుభవించి ఈ జ్ఞానాన్ని నేను నేర్చుకుంటా అని నా ఆత్మే తీసుకుంటది. ఇక్కడికొచ్చి కొంచెం చేయడం వల్ల కర్మ తగ్గించబడతది కానీ కర్మ పోదు. మనకు మేడం గూడా అంటది కర్మ పొగైనా అనుభవించాలి అని. మనము దైవ నామ స్మరణలో ఉంటే మన కర్మ కంప్లీట్‌గా పోదు. ఎందుకు పోదు అంటే ఆ పాఠాన్ని మనం నేర్చుకోవాలి గాబట్టి. కాబట్టి కర్మ తగ్గించుకోవడానికైనా, కొత్త కర్మలు చేయకుండా ఉండడానికైనా మనం ధ్యాన మార్గంలోకి రావాల్సిందే. కళ్ళు మూయాల్సిందే. మనని మనం తెలుసుకోవాల్సిందే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది దేవదాస్ కథ నుంచి అది. వీళ్ళు చెప్పేది కూడా అదే. పరీక్ష గాని, శిక్షణకి కానీ, కర్మకి కానీ ప్రతిస్పందన సహజంగా జరగదు. అన్నీ మనకి అనుభవించి మనం పాఠం నేర్చుకోగలిగితేనే నేను నాది చెప్పగలుగుతా. పక్కవాడిది నేను చెప్పలేను గదా! నా అనుభవమే నేను చెప్పగలుగుతా. అది సహజంగా జరగాలి అంటే మన గత స్మృతి మనకి గుర్తుండదు అని మన విస్పిరతో చెప్తున్నారు. భూలోకంలో ప్రతి ఒక్కరు సంతోషం కోసం తప్పిస్తారు. మానవ జన్మ అంతే గదా! నేను సంతోషంగా ఉండాలని తప్పిస్తారు. కానీ నిజమైన సంతోషం ఏమిటో వారికి తెలుసా? నిజానికి తెలీదు మనకి. మనకి ఏం గావాలో గూడా తెలీదు. లోతుగా వెళ్తే అర్థమవుతదిది. భూలోకంలోని వారు బోలెడంత డబ్బు, సౌకర్యాలు, విలాసాలు, వినోదం, కీర్తి ఉంటే అదే సంతోషం అనుకుంటారు. కానీ ఇవన్నీ కూడా నిజమైన సంతోషాన్ని ఇవ్వలేవని చెప్పడానికి మేము చింతిస్తున్నాము. ఎందుకంటే ప్రాపంచికంలో వచ్చే ఏది అయినా అక్కడ, ఇక్కడ శాశ్వతం కాదు. మనకర్థమవుతుంది. నిజమైన ప్రేమ, ప్రకృతి సౌందర్యం, హృదయపూర్వకంగా వచ్చిన నవ్వు, చిరునవ్వు చాలా మంది బలవంతంగా తెచ్చుకున్నట్లు నవ్వుతారు గదా! అది గాదట.
చిరునవ్వు అనేది హృదయపూర్వకంగా వచ్చిన నవ్వు. నిస్వార్థంగా ఇతరులకి సహాయం చేయడం, ఆత్మని పవిత్రీకరించుకొని మరింత ఉన్నత స్థాయికి ఎదగడంలో నిజమైన సంతోషం ఉంటుంది. తప్పులు చేస్తూ, చేసిన తప్పులు తెలుసుకుంటూ, ఆత్మని పవిత్రీకరించుకుంటూ మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారు. తప్పులని మీరెలా సరిదిద్దుకుంటున్నారు? మనకే టాస్క్ గదా ఇది. తప్పులని మీరెలా సరిదిద్దుకుంటున్నారు? సమస్యలనెలా పరిష్కరించుకుంటున్నారు? కష్టాలనెలా ఎదుర్కొంటున్నారు అనే వాటిపై ఇదంతా ఆధారపడి ఉంటుంది. మనకి నిరంతరము మన మహాభారత యుద్ధం ఎప్పుడో జరగలేదు. ప్రతి నిమిషం, ప్రతి అంతరాత్మ ఉన్న ప్రతి వ్యక్తికి నిరంతరం ప్రతి సంఘటన ఒక యుద్ధమే. అది మనం ఏ రూట్‌లో ఎక్కడున్నామని గాదు. ఎలా ఉన్నామనేదే మనకి ముఖ్యం కదా! ఈ విషయాలన్నిటిని కూడా ఎలా ఇదంతా కూడా ఎలా ఎదుర్కొంటున్నారు అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలన్నీ మనపైనే ఆధారపడి ఉంటాయి. ఎన్ని విన్నామని గాదు. ఎలా జీవిస్తున్నామనేదే, ఎన్ని ఆచరిస్తున్నామనేదే ముఖ్యం. తప్పునెలా సవరించుకుంటున్నారు? సమస్యలెలా పరిష్కరించుకుంటున్నారు? ఇబ్బందులెలా ఎదుర్కొంటున్నారు? సన్మార్గంలో నిజాయితీగా, దైవిక మార్గంలోన దుర్మార్గంలో, పాప మార్గంలో అనే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఆలోచిస్తారు. అంటే నాకనిపించిందే చెప్తున్నా. ఉన్నది ఒక జీవితం. చాలామంది అంటే గత జన్మ గుర్తున్నా, భవిష్యత్తు ఎట్లా ఉన్నా ఉన్నది ఒక జీవితం. ఈ జీవితంలో కష్టాలు, నష్టాలు మన ముందొచ్చిన ప్రతి ఒక్కరిని తిట్టి పడేయాలి. అట్లా గూడా అది గూడా కరెక్టే. ఆ జన్మ నుండే మనం గూడా వచ్చాం గాబట్టి, ఉన్న జీవితాన్ని మనకి మన ఇష్టమున్నట్టు బ్రతకాలి. ఇప్పుడు మాంసాహారం తినడంలా, దాన్ని చంపి తినడం ఎవరో చంపుతున్నారు. మనమైతే చంపట్లే. మన నాలుకని ఎందుకు చంపుకోవాలి? అట్లా అనుకుని బ్రతికే వాళ్ళు ఉన్నారు. అది దుర్మార్గం. అదైనా మనం అనుభవించాల్సిందే. ఎందుకంటే ఒక జీవిని హింసిస్తున్నప్పుడు మనం గూడా హింసించబడతాం. ఏదిస్తే మనకు అదే వస్తుంది కదా! ఏదో ఒక రూపంలో అది వస్తుంది. మనం ఆత్మ తెలుసుకున్నప్పుడే అది మనం అనుభవించాలి. ఇంకోటి సన్మార్గంలో నిజాయితీగా చేసిన ప్రతి పనికి పరీక్షలు తప్పవు. మనకు అర్థమవుతుంది ఇక్కడికొచ్చిన తర్వాత. ఇప్పుడు మన గ్రూప్‌లో ఉన్న హైమా మేడమే ఆహ్, అంటే నాకర్థమైందే చెప్తున్నా ఇది. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. మన గ్రూప్‌లో ఉన్న మన హైమా మేడమే నార్మల్‌గా ప్రాపంచికంగా టీచర్. మళ్ళీ ఆధ్యాత్మికంగా ఇక్కడ మనకి ఇంతమందిని మాస్టర్‌లని తయారు చేసింది అంటే ఇదంతా హైమా మేడం కృపనే. కానీ వర్క్‌షాప్ చేసేటప్పుడు మేడంకి ఎన్నో ఎదుర్కుంటది మేడం. సీనియర్ మాస్టర్‌లైనా సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ మేడం పట్టించుకోదు. ఎందుకు అంటే చేసే పని ఒకటి దైవానికి తెలిస్తే చాలు అనుకుంటది. ఇప్పటికి 9 వర్క్‌షాప్‌లయినాయి మేడంవి కదా! అంటే ఇక్కడ ఏ పని చేసినా ప్రాపంచికంగా ఉన్నదానికన్నా ఆధ్యాత్మికంగానే పరీక్షలెక్కువుంటాయి. అంటే నేను చూసిన అనుభవాన్ని బట్టి చేస్ వ అర్థమైన దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి చెప్తున్నా. ప్రాపంచికంగా నలుగురైదు కుటుంబంలో నలుగురైదుగురమే ఉంటాం. సుకన్య మేడం ఒకసారి అంటది. కుటుంబంలో ఉన్న నలుగురైదుగురినే మెయింటైన్ చేయకపోతే ఇక్కడికొచ్చి ఇంతమందిని ఎలా మెయింటైన్ చేస్తారే అని. అది అది మస్తనిపించింది నాకు ఆ పాయింట్. కరెక్టే గదా! ఇంతమందిని మనం ఎవరిని సాటిస్ఫై చేయలేం. మనం చేసింది న్యాయంగా ఉందా? లేదా? అంతే. మనం చేయాల్సింది కరెక్టా? కాదా? మనకి మనం సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ ముందుకెళ్తేనే మేడం 9 వర్క్‌షాప్ చేయగలిగింది. ఎవరో ఏదో అంటున్నారు. నేను ఆపేస్తా అంటే అక్కడికే ఆపేది మేడం కదా! వంశీ సారు 25 సంవత్సరాలేమో దాదాపు. 25 సంవత్సరాల జీవితంలో పత్తయ్య సార్‌కైనా, వంశీ సార్‌కైనా ఎన్నో ఎదుర్కున్నారు. అంతెందుకు మనం రియల్‌గా వాళ్ళు ఎదుర్కొన్నయి గాకుండా టూర్‌లకి వెళ్ళేటప్పుడు ఒక 100 మందిని, 80 మందిని అలా తీసుకొని వెళ్ళినప్పుడు ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్క రకంగా ఉంటది. ఎన్ని ఎదుర్కోవాల్సొస్తది. అందరిని ఒకే దగ్గరికి చేర్చాలి. ఒకేసారి తీసుకెళ్ళాలి. ఎన్ని కష్ట నష్టాలైనా ప్రతి ఒక్కరిని ఇది ఇస్తారు సారు. మనకి పత్రి సార్ నేర్పించిందే అసలు వంశీ సార్‌కి ఆ ట్రెక్కింగు ఆ టూర్‌లు నచ్చే దారిలోకొచ్చామని జెప్తారు సార్ గూడా. ఇక్కడ వీళ్ళు చెప్పేది గూడా ఈ నిజమైన ప్రేమ, ప్రకృతి సౌందర్యం, హృదయపూర్వకంగా వచ్చిన నవ్వు. నిజంగా మనం నవ్వడం మర్చిపోతాం. మన ప్రాపంచిక జీవితంలో ఎన్ని ఉన్నా హృదయపూర్వకంగా నవ్వడం మర్చిపోతాం. అక్కడ ప్రకృతిలో ఉన్నప్పుడే ఆ నవ్వొస్తది. ఇవన్నీ మనకు అందిస్తరు. మనం ఎవరమో తెలీదు కదా! మనం ఎవరిమైనా మళ్ళీ మనం డబ్బులు ఇచ్చినా ఇయ్యకున్నా కొంతమంది అంటే అట్లా చేసేవాళ్ళు గూడా ఉంటారు. అయినా సరే ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఎవరిని వాళ్ళు వేరే వాళ్ళు అని చూడకుండా
మళ్ళీ తిరిగి మనకేమొస్తది అని ఆలోచించకుండా, ఎంత కష్టపడితే మనం ఎంతమందిని సంతోషంగా ఉంటాం. ఆ 10, 15 రోజులు ఇల్లుని మర్చిపోయి, కుటుంబాన్ని మర్చిపోయి, అంత సంతోషంగా ఉండగలుగుతాం గదా! అలా ఎక్స్‌పెక్టేషన్ అనేది లేకుండా, మనకి నిస్వార్థంగా సేవ చేయగలిగితే, మనం ఎన్ని పరీక్షలు వచ్చినా ఎదుర్కుంటాం. అంటే సెల్ఫ్ చెకింగ్ జేసుకోగలిగితే నేను ఇంతకుముందు ఇలా ఉన్నా, ఇప్పుడు ఇలా ఉన్నా. ఎదుటి వాళ్ళు ఎలా అనుకుంటారో నాకవసరం లేదు. నేను చేరాల్సిందెవరు? ఇక్కడ దైవ లిస్ట్‌లో నేను చేరాలి. అదొక్కటి మనం గట్టిగా నిర్ణయించుకోగలిగితే ఏది అయినా మనం చేయగలుగుతాం. మనకిచ్చిన పనులు గూడా ఇక్కడ మాకిచ్చిన అంటే కొన్ని కొన్ని పనులు అది దైవం ఇస్తది. మాకు తెలీదు. కానీ అనుకునే వాళ్ళు ఒక్కొక్కరి ఫోన్‌లు చేసి మాట్లాడుతుంటే కళ్ళకి నీళ్ళొచ్చిన సందర్భాలున్నాయి నాకైతే. అంటే వాళ్ళు ఎలా ఆలోచిస్తారో తెలీదు. కానీ ఒక్కటే మేడం ఒకటే అంటది. "నీ పని నీకు దైవం ఇచ్చింది అనే ఉద్దేశంతో చేస్తే ఎవరేమనుకున్నా నీకు అనవసరం" అంటది. ఆ ఉద్దేశంతో మనం ముందుకెళ్తేనే ఈ పరీక్షలు ఎన్నైనా ఎదుర్కోగలుగుతాం. మన ఆత్మని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చుకోగలుగుతాం. ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నా కొన్ని పనులు చేయాల్సొస్తది కదా! ఎవరి మెప్పుకు కాదు గదా మనం. అది మనం నేర్చుకోవాలి అని ఇక్కడి నుంచే అర్థమైంది. మనం ఇయ్యాల్సిన నిస్వార్థమైన ప్రేమను కూడా అప్పుడే ఇవ్వగలుగుతాం. వాళ్ళ హృదయాల్లో ఆ నవ్వుని గూడా మనం తేగలుగుతాం. ప్రకృతి సౌందర్యంలో ఉన్నప్పుడే అది జరుగుతది. ఆ ప్రేమ ఎక్స్‌పెక్టేషన్ లేకపోతేనే అది తిరిగి మనకే వస్తది. మన కుటుంబంలో మనం ఒక చిన్న పని చేసినా మళ్ళీ వాళ్ళు తిరిగి ఆశిస్తాం. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మనకివ్వాలని. కానీ ఇక్కడ సద్గురు మూమెంట్స్‌లో అది ఉండదు గదా! ఆ నిస్వార్థంగా ఉంటది. నిజమైన ప్రేమ ఉంటది. అది గూడా మనం నేర్చుకోగలిగితే చాలా ముందుకెళ్ళొచ్చు. ఎన్ని పరీక్షలైనా ఎదుర్కుంటాం. కానీ దైవం ఉంది గదా! ఆ ధైర్యాన్ని, శక్తిని ప్రసాదించడానికి. అది నాకర్థమైంది చెప్తున్నా. నేనెవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. ఇక్కడ ఉదాహరణకి వీళ్ళు చెప్తున్నారు 'విస్పీరతో'. ఉదాహరణకి మీరొక తప్పు చేసి, తప్పు చేశానని గుర్తిస్తే సెల్ఫ్ చెకింగ్ చేసుకున్నప్పుడు అర్థమవుతది. ఆ తప్పుని సవరించుకోవాలి. అనుభవం సంపాదించడానికి, శిక్షణ పొందడానికి, ఆత్మని పవిత్రీకరించుకోవడానికి మిమ్మల్ని భూలోకానికి పంపడం జరిగింది. ఇది మిమ్మల్ని మరింత ఉన్నత స్థాయికి చేరుస్తుంది. అందుకని మీరు జీవితంలో సమస్యలు, ఇబ్బందులు, అన్యాయాలు సహించాలి. ఇక్కడ సీత కథ నాకు రీసెంట్‌గా అందిందిది. సీతామాతకి గర్భవతిగా ఉన్నప్పుడు ఎందుకు బ రాముడిని వదలాల్సొచ్చిందని చాలా బాధపడేదాన్ని. నాకైతే చాలా అంటే ఇప్పటికి గూడా నేను రాముడిని ఇక్కడికి సద్గురు మూమెంట్స్‌కొచ్చేంత వరకి గూడా రాముడిని ఎప్పుడు తిట్టుకున్నా. అమ్మనే వదిలేసినావు అంటే మనకి ఏది బాధొచ్చినా తండ్రితోనే చెప్పుకుంటాం గదా! మరి తండ్రే తల్లిని తీసుకొని అడవుల్లో పెడితే ఇంక మన బాధ ఏమేంటలే ఆ తండ్రే అనుకునేదాన్ని ఒకప్పుడు. కానీ అది పోగొట్టడానికి సీతకథ నాకు ముందుకొచ్చింది. జనక మహారాజుకి పిల్లలు పుట్టారట. పిల్లలు పుట్టకపోతే ఆయన చాలా వేదనలో ఉంటాడు. మహారాజు కదా! ఆయన గూడా ఆధ్యాత్మిక రంగంలో చాలా ఉన్నత స్థితిలో ఉంటాడు జనక మహారాజు. మనకి మేడం చాలా సార్లు చెప్పారు సీతాయనంలో గూడా ఉంటుందది. కానీ అట్లాంటి ఆయనకి గూడా పరీక్షలు తప్పలేదు. పిల్లలు లేరు. వాళ్ళ భార్య చాలా బాధపడుతూ ఉండేది. అయితే ఒక 12 సంవత్సరాలు ఆ రాజ్యంలో వర్షాలు కురవలేదట. మొత్తం భూమి 12 సంవత్సరాలంటే నార్మలా? మొత్తం భూమి అంతా ఎండిపోయి ప్రజలంతా విపరీతమైన వేదన నీళ్లు లేక, అట్లా బాధలు పడుతూ ఉండేవాళ్ళట 12 సంవత్సరాలు. అప్పుడు ఆ జనక మహారాజు బాధ భరించలేక ఒక అదే సాధువులు వాళ్ళకి గూడా చెప్తారు గదా! ఒక మహాయాగం చేయాలి నువ్వు. ఆ మహాయాగం చేసిన తర్వాత నీవే రాజులాగా కాకుండా పరీక్షలు చూడు ఎలా ఉన్నాయి. సాధారణ వ్యక్తిగా భూమిని దున్నాలి. అప్పుడు నీకు వర్షం పడుతుంది అని చెప్పారట. చెప్తే ఇంకా మహర్షులు చెప్తారు గదా! వాళ్ళకి గూడా రాజ్యంలో. పురోహితులు చెప్తే ఇంకా ఆయన జనక మహారాజు గూడా చేస్తాడట అలా. చేస్తే అప్పుడు భూమి దున్నేటప్పుడు ఈయన సాధారణ వ్యక్తిగా భూమి దున్నుతాడు గదా! అప్పుడు భూమి లోపల ఒక కుండ లోపల సీతామాత దొరుకుతుందంట అక్కడ. అయితే సీతామాత ఇంకా పిల్లలు లేరు గదా! అప్పుడే ఆయన ఆ కుండని తీసుకున్నప్పుడే ఆకాశవాణి పలుకుతుందంట. "నీకు ఈమె ఉన్నత ఆత్మ, ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవి. నీ నీకు ఇప్పటి నుంచి అంతా మంచే జరుగుతది." ఎందుకంటే 12 సంవత్సరాలు అనుభవించారు గదా! ఇప్పటి నుండి జరుగుతది అని. ఇంకా చాలా సంతోషంగా జనక మహారాజు సీతామాతను తీసుకుంటారు. కొన్ని పురాణాల్లో మండోదరికి, రావణుడికి పుట్టిన బిడ్డ. రావణుడికి కూడా తెలుస్తుందంట ఫస్టే. మండోదరికి పుట్టిన మొదటి బిడ్డ ఈయన వినాశనానికి కారణమవుతుంది అని పురోహితులు చెప్తారట ఆయనకు గూడా. అందుకని రావణుడు మండోదరికి ఆ పాప పుట్టగానే చూడకుండానే చాలా సీతామాత చాలా అందంగా పుడుతుందంట.
పుట్టకుండానే ఈ అమ్మాయిని చంపమని చెప్తాడు. ఎందుకంటే ఆయన జీవితం నాశనం అవుతది గదా! మరి. అందుకని చంపేయమని చెప్తే మండోదరి ఏం చేస్తది, ఆ కుండలో దాచిపెట్టి అదే అందులో ఆ పాపని పెట్టి ఏ ఈ ఇంకా విశ్వానికి అప్పజెప్పి భూమి లోపల పాతిపెడతదంట మండోదరి. ఆ పాతిపెట్టిన ఆమె సీతామాత అని కొన్ని పురాణాల్లో ఉందట. సరే ఏదేమైనా మనం నేర్చుకోవాల్సింది కొంచెం ముందుంది. ఈ సీతామాత ఇప్పుడు జనక మహారాజు వాళ్ళ అంటే ఉంటారు గదా! అందరూ ఆడుకునే వాళ్ళు. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే ఒక వాళ్ళకి సెపరేట్ ఉంటది గదా! పిల్లలకి ఆడుకోవడానికి. ఆ ప్రదేశంలో తిరుగుతున్నప్పుడు ఇక్కడ దాసి వాళ్ళంతా సైనికులుంటారు గదా! సీతామాతతో సహా. ఆడుకుంటూ ఉన్నప్పుడు 2 చిలుకలు భార్యాభర్తలంట అవి చిలుకలు. భార్య ప్రెగ్నెంట్ ఉంటది చిలుక. అదే సారూప్య సిద్ధాంతం వచ్చింది సీతామాతకి. అదే జన్మలో జరిగిందది. చిన్నగున్నప్పుడు. అయితే వాల్మీకి ఆశ్రమంలో ఆయన రామాయణం రచించేటప్పుడు ఈ చిలుకలు వింటాయంట స్టోరీని. రాముడి స్టోరీని. విని ఇక్కడ పాడతాయంట సీతమ్మ వినే విధంగా. రాముడొస్తాడు నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని ఆమె సీతమ్మ అని తెలిసే ఈ చిలుకలు పాడతాయంట. అది చిన్న పిల్లగా ఉంది గదా! సీతామాత. ఆ చిలుకని అరే! నాకు రాముడి స్టోరీ అంటే కొంచెం మనకి భవిష్యత్తు ఇలా ఉంటుంది అంటే ఎక్సైటింగ్ ఉంటది గదా! అమ్మ ఏం జేస్తుంది, ఆమె చిలుక చెప్తదంట మమ్మల్ని ఇద్దరిని విడగొట్టకు అని. అయినా గూడా ఈ ఈ మగ చిలుక నాకొద్దు. ఆడ చిలుకని పంజరంలో బంధిద్దాము. నాకు రాముడి స్టోరీ అంతా ముందు భవిష్యత్తులో జెప్తుంది చిలుక అని ఇంటికి తీసుకురమ్మని వాళ్ళకి చెప్తదంట. వాళ్ళ తోటి స్నేహితులకి చెప్తుందంట సీతామాత. ఆ చిలుక ఇద్దరు చిలుకలు అంటారట. మమ్మల్ని విడగొట్టకు. నీకిది మళ్ళీ కర్మ రివర్స్ అవుతది అని. అప్పుడు సీతామాత అంత చిన్న ఏజ్‌లో గూడా ఆమె ఉన్నత సదాత్మ గదా! మరి. ఆ అమ్మ చెప్తుందంట. సరే భరిస్తే భరిస్తానేమో. వచ్చినప్పుడు వస్తుందిలే. కానీ ఇప్పుడు మాత్రం నాకు రాముడు స్టోరీ గావాలి అని తెచ్చుకుంటదంట. చిలుకని. ఆమె ప్రెగ్నెంట్ ఉండంగానే ఆ చిలుక పంజరంలోనే చనిపోతుందంట. ఈ మగ చిలుక ఉంది గదా! ఆ చిలుక గూడా ఈ వేదనతోని భార్య లేదు గదా! మరి ప్రెగ్నెంట్ ఉన్న భార్యని వదిలేషిండు గదా! సీతామాత ద్వారా. ఆయన అక్కడనే చనిపోయి అడవిలోనే అక్కడనే చనిపోయి మళ్ళీ ఈయన ఇక్కడ సాకలి వేషంలో రావణుడి దగ్గర నుండి తీసుకొస్తే ఒక అపరింద ద్వారా అంటాం గదా! ఆయనగా పుడతాడట. అంటే ఆయనకి గత జన్మ అక్కడ వచ్చింది. అతనికి వచ్చింది. అంటే గత జన్మలో సీతామాత ఆయనని బాధ పెట్టింది కాబట్టి, ఈ జన్మలో ఆయన ఇద్దరిని రాముడిని, సీతని విడదీశిండు అని. అంతటి పవిత్రమైన సీతామాతకే తప్పలేదు. కర్మ సిద్ధాంతం. సారూప్య సిద్ధాంతమైన అమ్మకి తెలిసి తప్పు చేసిందక్కడ. చిలక చెప్పింది. మమ్మల్ని ఇద్దరిని విడగొట్టకు నీకిదొస్తుంది అని చెప్పింది చిలక. చెప్పినా తప్పు చేసింది. ఇప్పుడు వీళ్ళు చెప్పేదదే. తప్పు చేశావనే మనకి గుర్తిస్తే, ఆ తప్పుని సవరించుకోవాలి. అనుభవం సంపాదించడానికి, శిక్షణ పొందడానికి, ఆత్మని పవిత్రీకరించడానికి, భూలోకానికి మనం వచ్చాము అనేది మనం గుర్తు తెచ్చుకోవాలి. సీతామాత గూడా చేసింది అదే గదా! అసలు సారంటారు గదా! అసలు అశోకవనంలో శోకం లేదు అని. సీతామాత అసలు అశోకవనంలో ఉన్నా బాధపడలే. ఆమె ధర్మాన్ని వదలలే మళ్ళీ. అంటే తిండి, నిద్ర మనకు ఒక్కరోజు ఒక్క పూట తినకపోతేనే పేషెంట్‌లయిపోతాం. అట్లాంటిది అమ్మ ఒక సంవత్సరం పాటు కొన్ని మంచినీళ్ళు తాగితేనే ఆమె రావణుడి అక్కడ ఆ శక్తికి కనెక్ట్ అయితున్నట్టు అర్థమవుతదట అమ్మకి. అందుకనే సంవత్సరం పాటు కూడా మంచినీళ్ళు, తిండి లేకుండా ఉంటదంట అమ్మ. అంత కఠిన స్థితిలో కూడా అమ్మకి దైవశక్తులు అందినాయి. అది వేరు. మనం ధ్యానంలో ఉన్నప్పుడు మనకే అందినప్పుడు అమ్మకి అందవా? అది వేరు. కానీ అమ్మ లోపల ఆ సహనము కోల్పోలే. ఆ ధర్మం కోల్పోలే. ఎంత కఠిన స్థితులు వచ్చినా, మనం భూలోకానికి వచ్చిన ఆ పా ఆహ్, ఆ పాయింట్ మర్చిపోవద్దు. అంటే మనం వచ్చిందేంటే, శిక్షణ పొందినా మనం అనుభవించడానికి, మన ఆత్మను పవిత్రీకరించుకోవడానికి భూమి మీదకొచ్చాము అనేది మనం మర్చిపోకుండా ఉండాలి అని, ఎన్ని ఇబ్బందులొచ్చినా అన్యాయం చెయ్యరాదు, అధర్మంగా ఉండరాదు అని సీతామాత కథలోనే మనము తెలుసుకోగలుగుతాం. నెక్స్ట్ ఆత్మలోకంలో మాకంతా గుర్తుంటుంది. అంటే ఇక్కడ మనసుని వదిలేస్తారు గదా! వాళ్ళు. ఆత్మ పవిత్రంగా ఉంటది గాబట్టి అన్నీ గుర్తుంటాయట. మా స్మృతులు మీ స్మృతుల్లాగా చెరిగిపోవు. మన మనసుంటాయి గాబట్టి చెరిగిపోగలుగుతాయి. అందుకని మా ప్రగతి చాలా నిదానంగా జరుగుతుంది. అక్కడ ఏంటంటే మన మన ఆలోచనలు ఎలా ఉన్నాయో మన చుట్టూ ఆత్మలు గూడా అలానే ఉంటాయి. కాబట్టి అక్కడ ఆత్మ ఉన్నతి జరుగుతది. తొందరగా జరగదు. ఇక్కడ మన భూమి మీద ఏందంటే మనం వ్యతిరేక ఆత్మలను తెచ్చుకుంటాం గాబట్టి వీళ్ళలాగా ఉండొద్దు అని నేర్చుకుంటూ ముందుకెళ్తాం గదా! మన ఆత్మ తొందరగా ఆహ్, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రాగలుగుతుంది. వేగంగా ప్రగతిని పొందడానికి మీరు భూలోకంలో జన్మించారు. కానీ చాలామంది మరింత కిందికి
పడిపోతున్నారు. ఆత్మలోకంలోని మీ నిజ నివాసం మీకెందుకు గుర్తులేదని మీరు ఆశ్చర్య పడుతుండొచ్చు. మనకు గూడా అనిపిస్తది గదా! ఒక్కొక్కసారి. ఒకవేళ మంచివారైనా మీకు ఆత్మలోకం గుర్తుంటే భూలోకంలో నివసించలేరట. తొందరగా ఆత్మని మనం పైకెళ్ళాలని ఆలోచిస్తామట. చెడ్డ ఆత్మలు, దుష్టాత్మలు మాత్రం దురదృష్టవశాత్తు 1, 2, 3 ఆవరణలు ఎలా ఉంటాయో కూడా మర్చిపోయాయట. అంటే వాళ్ళకి ఆత్మకి తెలుసు మనం చనిపోతే అక్కడికెళ్ళిపోతామని. కానీ చాలామంది ఓల్డ్ వాళ్ళుంటారు గదా! 80, 90 చనిపోవడానికి ఇష్టపడరు వాళ్ళు చాలా వరకి. ఎన్ని బాధలు, కష్టాలైనా కింద భూమి మీదనే ఉండాలని కొంతమంది ఉంటారు అలా బతకడానికి. కానీ వాళ్ళు డేరింగ్ సోల్ అనుకుంటాం గానీ, వాళ్ళ ఆత్మని పవిత్రీకరించుకుంటలేరు అనేది అది మనకి బాధ. లోపల కూడా మళ్ళీ వాళ్ళకి ఎంత ఏజొచ్చినా గూడా కొంతమందిని జూస్తూ ఉంటాం గదా! ఎంత ఏజొచ్చినా గూడా వాళ్ళ లోపల కుళ్ళు, కుతంత్రాలు అంటే మనం గూడా అక్కడి నుండే వచ్చామేమో గానీ, ఇప్పుడు చూస్తే మాత్రం మనకొక వెరైటీగా అనిపిస్తది. ఇంత అనుభవం వీళ్ళకి ఇదే నేర్పించిందా అని. కొంతమందిని చూస్తే వాళ్ళ లోపల కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేషం, అసూయ విపరీతంగా ఉంటాయి. అవి మనకు తెలుస్తాయి. వాళ్ళ మాటల ద్వారానే తెలుస్తాయి. కానీ వాళ్ళు మాత్రం లాస్ట్‌కి సార్ అంటారు గదా! గొంతులో గురక స్టార్ట్ అయ్యేంత వరకే అవకాశం ఇవ్వబడుతుందని. కానీ అప్పుడు గూడా చేంజ్ అవ్వరు. వీళ్ళు గూడా బాధపడేది అదే. వాళ్ళు ఆ ఆవరణలు ఎలా ఉంటాయో గూడా వాళ్ళు మర్చిపోయి వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. కానీ అది బాధనే గదా! వాళ్ళే అనుభవించాలి గదా! అది. మనమే అనుభవించాలి గదా! మనం చేసింది మనమే అనుభవించాలి గదా! అలా చాలా సార్లు అమాయకంగా ఉండి కూడా తప్పు చేశారని అన్నప్పుడు దేవుడి మీద నమ్మకం పోతుంది మీకు. అటువంటి సమయంలో మీరిలా అనుకోని ఉండవచ్చు. అసలు నిజంగా దేవుడున్నాడా? ఉంటే ఎందుకు కనిపించడు? ఇన్ని సార్లు నన్నెందుకిలా మోసం చేస్తున్నాడు? నాకు అత్యవసరమైనప్పుడు ఎక్కడ కనిపించడం లేదు. మనం బాధలో ఉన్నప్పుడు అనుకుంటాం గదా! ఎక్కడ న్యాయం లేదు. ఎందుకని? దేవుడంతా మంచివాడు, కరుణామయుడు, న్యాయం చేసేవాడు అయితే చెడ్డవారు బాగుండేలా ఎందుకు చేస్తాడో? మనం అనుకుంటాం గదా! చెడ్డవారు విజయాలు సాధిస్తుండగా, మంచివారు బాధలెందుకు అనుభవిస్తున్నారు? ఎందుకని? మంచి వాళ్ళకే ఎందుకు కష్టాలొస్తున్నాయి అని అనుకుంటూ ఉంటాం గదా! ఈ ప్రశ్నలు మీరెప్పుడైనా అడిగారా? కొన్ని జవాబులు ఇక్కడున్నాయి. మనకి జవాబులిచ్చారు, ప్రశ్నలిచ్చారు. ఒక్క ప్రశ్న మాత్రం చెప్పుకుందాము. నెక్స్ట్‌ది మళ్ళీ చెప్పుకుందాము. నిజంగా దేవుడున్నాడా? ఉన్నాడు. విస్పిరత చెప్తున్నాడు. దేవుడున్నాడు. ఆయన లేకపోతే మిమ్మల్ని సృష్టించింది ఎవరు? భూమిని సృష్టించింది ఎవరు? చెట్లు, పూలు, ఫలాలు, సముద్రాలు, నదులు, పర్వతాలు సృష్టించింది ఎవరు? పాపాత్ములని మార్మిక పద్ధతిలో శిక్షించింది ఎవరు? ప్రేమించే భావాలు మీకెవరు కలిగించారు? మనసుండాలి గదా! మీ ఆత్మీయులకి సన్నిహితంగా మిమ్మల్ని ఎవరు ఉంచారు? దేవుడనేవాడు లేకపోతే ఈ పనులని ఎవరు చేయగలిగేవారు అని వీళ్ళు మనల్ని ప్రశ్నిస్తున్నారు. కానీ మనం ఇక్కడున్నాం గాబట్టి దేవుడున్నాడు అని నిజంగా నమ్ముతున్నాము. సారూప్య సిద్ధాంతాన్ని నమ్ముతున్నాము. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాము. గత జన్మ కర్మల్ని చూసుకుంటున్నాము. వంశసార పుణ్యమా అని. వాటిని గూడా ఆ కర్మ పొగనో ఏదో అనుభవించి కర్మనైతే తొలగించుకుంటున్నాము. నెక్స్ట్ ఎరుకలో ఉండి ఆగామి కర్మలు కూడా చేయకుండా నిరంతర ఎరుకలో ఉండడానికి సెల్ఫ్ చెకింగ్ అని, సజ్జన సాంగత్యం అని, ధ్యానం అని, మనం నేర్చుకున్నది ప్రతి ఒక్కరికి చెప్పాలని అన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం. వీటిని ఇంకొంచెం బలపరుచుకుందాం. అప్పుడు మన ఆత్మ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికొస్తుంది. అయితే శివుడి మనము కర్మ విపాకం చేసేటప్పుడు ఓం నమః శివాయ శివుడిచ్చిన ప్రసాదం గదా! నాకైతే అంతే. ఎందుకంటే నేనెప్పుడు శివుడిని పాపం బాబా బాబా అనుకునేదాన్ని గానీ, శివుడిని ఎప్పుడు పూజ చేయలేదు, అభిషేకం గూడా చేయలేదు శివుడికి. కానీ శివుడు నా దగ్గరికొచ్చాడు. అయితే శివుడు మనతో ఉన్నాడు అనడానికి ఒక 10 పాయింట్స్ ఇచ్చారు. చాగంటి కోటేశ్వరరావు ఒక మాట అంటాడు ఒక వీడియోలో. అది భలే అనిపించింది నాకు. కొంతమంది ఇప్పుడు బాల్యాత్మ, శైశవాత్మలుంటాయి గదా! వాళ్ళు నేను, నాది అంటే మనం గూడా అక్కడి నుండే వచ్చాము. నేను, నాది అనే అహంకారంతో నాదే గెలవాలి, నేనెందుకు తగ్గాలి అనే లోపల ఒక ఫీలింగ్ ఉంటది గదా! దాంతో మాట మాట వాదించి కుటుంబ సభ్యులైనా, వాళ్ళ రక్త సంబంధికులైనా, లాస్ట్‌కి కడుపులో పుట్టిన పిల్లలైనా, ఎవ్వరినైనా కూడా మాట మాట అని బాధిస్తూ ఉంటారు. ఇది చూస్తూ ఉంటాం చుట్టూ మనం. ఈ రోజు జరుగుతాయి. ప్రతి ఇంట్లో గొడవలే జరుగుతాయి నార్మల్‌గా. అయితే వాళ్ళని మన శివుడు చూసి అనుకుంటాడంట, వీడికి నా అవసరం లేదు అని. ఎందుకంటే వాడే వాదించుకుంటున్నాడు గదా! ఇంక నా అవసరం ఎందుకు అనుకుంటాడట.
కానీ కొంతమంది ఉన్నతాత్మలు మనలాంటి వాళ్ళు నేనేదో పాపం చేశాను గాబట్టి దానిలోకి రాకముందే మనకు కొంచెం అర్థమవుతది. ఆ గత స్మృతి కొంచెం ఉంటది. మనకు కొంచెం గుర్తుంటది కదా! ఏదో చేశాం గాబట్టి మనకొచ్చింది. నేనేదో చేశాను తండ్రి. ఆ టైంలో కూడా వాళ్ళకి ఆన్సర్ ఇవ్వకుండా అందుకే వంశీ సార్ అంటాడుగా వీలైనంత మౌనంలో ఉండండి అని. మన అంతరాత్మ మనకి చెప్పి మౌనంగా ఉంటే ఆ గత జన్మది అది పోతది. మళ్ళీ ఈ జన్మలో ఆగామి కర్మలు చేయకుండా మనకొస్తుంది. మనం మౌనంగా ఉండి నామస్మరణ జేసుకుంటూ ఉన్నామనుకో అప్పుడు శివుడు మనకే పరీక్షలిస్తాడు. ఎందుకు అంటే మనం పరమాత్మ మీద పెట్టిన విశ్వాసానికి అది పరీక్ష. మనకే ఇస్తాడు పరీక్షలు. అందుకే మంచి వాళ్ళకి, మంచిగా ఆలోచించే వాళ్ళకే ఎదురవుతాయి. ఎందుకు అంటే విష్ణుమూర్తి ఒక 'హరహర మహాదేవ' సీరియల్‌లో చెప్తారు. అమ్మ అడుగుతది, "ఎందుకు నీ భక్తులని ఇంత పరీక్షలు పెడతావు? ఏమొస్తది నీకు?" అంటే అప్పుడు నారాయణుడు చెప్తాడు అమ్మతో, లక్ష్మీదేవితో, "నా భక్తులు బంగారు ముద్దలు. ఆ ముద్ద ఎంత ఉన్నా, ఎంత బరువు ఉన్నా అది దానికి ఉండదు. అంటే మనం బంగారం ముద్ద ఎంతైనా ఎవరికీ చూపించం. అది కొంచెం చిన్నదైనా అది అగ్నిలో కాలితేనే ఒక ఆకారం వస్తది దానికి. అప్పుడే నేనిది చేయించుకున్నాను అందరికి చూపించగలుగుతాం. నా భక్తుల బంగారు ముద్దని తీసుకొని దాన్నొక ఆకారంగా మలచడానికి ఆ అగ్నిలో అది కాలుస్తేనే దానికొక ఆకారం వస్తది. మనకి పరీక్షలు ఎదురవుతేనే మన ఆత్మ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికొస్తది కాబట్టి నేను పరీక్షలు పెడతా నా భక్తులకి అని చెప్తాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో. ఇక్కడ చాగంటి శంకరుని విషయంలో గూడా అదే అంటాడు. ఎవరైతే ఇదంతా పరమాత్ముందే అని నామస్మరణ చేసుకుంటామో వాళ్ళకే పరీక్షలు ఎదురవుతాయి. వాళ్ళ సహనానికి పరీక్ష, విశ్వాసానికి పరీక్ష. ఎప్పుడైతే మనం ఆ సహనాన్ని కోల్పోకుండా ఆ ధర్మబద్ధ జీవితాన్ని గడుపుతూ ఉన్నామో మన పరీక్షలు ఎప్పటికో ఒకసారి అయితే ఇదవుతాయి గదా! అప్పుడు శివుడు స్టార్ట్ చేస్తాడట. ఇది పాయింట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇవి మన అందరి జీవితాల్లో జరిగేవే. ఏ ఒకసారి చూసుకుందాం. నేను అంటే పాయింట్స్ మిస్ అవుతాయేమో అని రాసుకున్నా. గుర్తుపెట్టుకోండి మౌనంగా ఉండి భక్తులుగా ఉన్న ప్రతి ఒక్కరికి ఎదురయ్యే పరీక్షలు, ఆ పరీక్షలు ఎదురైనప్పుడే మనం సహనంతో, విశ్వాసంతో ఉన్నప్పుడు మనల్ని దైవము కింద పడనివ్వదు. ఆయన బిడ్డగా స్వీకరిస్తది. అప్పుడు వీడు నా బిడ్డ అని జరపడానికి, మనతో ఉండడానికి 3 రకాల భక్తులుంటారట. శివుడు జెప్తాడట. ఒక రకమేమో ప్రాపంచిక కోరికలనే కోరుతూ ఉంటారు. ఆ ప్రాపంచిక కోరికలను ఇస్తూ ఉంటాడు. శివుడు వదిలేస్తాడు. ఇంకా వాళ్ళు అది తీర్చుకుంటారు. మళ్ళీ ఇంకోటి కోరుకుంటారు. వాళ్ళు ఆ స్టేజ్‌లోనే ఉంటారు. ఒకరుంటారు డైనమాలో ఉంటారు. కొన్ని సందర్భాల్లో మనం గూడా అలానే ఉంటాం. ఇటా, ఇటా అని. ఆ డైనమాలో ఉండే వాళ్ళకి పరీక్షలుంటాయి. ఎప్పుడైతే ఏదెదురైనా ఇదంతా పరమాత్ముని లీల నేను జేసుకుంది నాకొచ్చింది అని ఎప్పుడైతే అనుకుంటామో, వాళ్ళని మాత్రం నా బిడ్డగా నా వెంబడి ఉంచుకోవడానికి న పరమాత్ముడే నా పక్కన పెట్టుకోవడానికి ఈ పరీక్షలను అందిస్తూ ఉంటాడట. నిజంగా అవమానాలు ఎదుర్కొనే వాళ్ళకి, మనల్ని విమర్శించే వాళ్ళకి, మనం ఏడ ఉన్నా విమర్శలు తప్పవు, అవమానాలు తప్పవు. ఎందుకు తప్పవు అంటే గత జన్మ అహంకారాన్ని తగ్గించడానికి. ఇప్పుడు కథలో చెప్పుకున్నాం గదా! దేవదాసు స్టోరీలో అలానే తగ్గించడానికి. ఇంకొకటి మన లోపల విశ్వాసాన్ని, సహనాన్ని పెంచడానికి మనకు పరీక్ష. ఎప్పుడైతే మనం మన లోపల ఆ సహనం, విశ్వాసం మనం కోల్పోకుండా ఉన్నామో, అప్పుడు మనకి స్టార్ట్ అవుతది. ఏంటి అంటే మనసు గజిబిజిగా ఉన్నప్పుడు, ఏదో సందర్భంలో ఎదుటి వాళ్ళని అనకుండా, మనం మౌనంగా ఉండి మనకి మనమే లోపల యుద్ధం జరుగుతూ ఉంటది గదా! అప్పుడు ఒక్కసారిగా మత్తు వస్తది. ఇదైతే చాలా సార్లొచ్చింది నాకు. ఇది నాకు రియల్ అనుభవము. మత్తుగా వస్తది. లోపలంతా శాంతిగా ఉంటది. ఏదో గాలి తాకినట్టు ఉంటది. మనకి ఎనర్జీస్ పాస్ అవుతాయి. మనం ధ్యానం చేయకపోయినా పర్లేదు. మౌనంగా ఉంటే సరిపోతది. గాలి తాకినట్టు అనిపిస్తుంది. అప్పుడు శివుడు మనతో ఉన్నట్టు అంట. అది సంకేతం. అంటే ఇప్పుడు 'దేవదాసు' స్టోరీలో గూడా ఆయన ప్రత్యక్షం అవ్వడు. జ్యోతి వెలిగి ఆ జ్యోతి నుండి మాటలు వినిపిస్తాయి. మనకి కూడా మనతో ఉన్నట్టు. నేను నీతో ఉన్నాను. శివుడు చెప్తున్నాడు మనకి. నేను నీతో ఉన్నాను. యుద్ధం నీవు చెయ్యకు. నేనే చేస్తాను అని శివుడు ధైర్యం ఇస్తాడట. ఆ క్షణంలో. అప్పుడు మాటలు వినిపించవు. కానీ మనకి అనుభవం జరుగుతది. ఇది ప్రతి ఒక్క భక్తుడికి కర్మ విపాకం చేసుకునే ప్రతి ఒక్క భక్తునికి ఇక్కడ మనం ధ్యానం చేసే ప్రతి వారికి జరిగే అనుభవం. మత్తుగా వస్తది. ఇది చాలా సార్లు జరిగింది నాకైతే. మత్తుగా వస్తది. శాంతిగా ఉంటాము.
ఇంకా ఆ కొద్దిసేపు మనం మౌనంగా ఉంటే అంతా మనం ఖాళీ అయిపోతాం. చాలా తేలికగా అయితాం. ఇదైతే చాలా సార్లు జరిగింది. ఇంకోటి సెకండు శత్రువు మాటలు తనకే తగులుతాయి. ఎందుకంటే వీడు నా బిడ్డ అని ఫిల్టర్ చేస్తున్నాడు గదా! శివుడు మరి. శత్రువు మాటలు తనకే తగులుతాయి. నీ గురించి అబద్ధాలు చెప్పినవాడు, నిన్ను తక్కువ చేసి ఎదుటి వారి మీద నీ గురించి చెడు చెప్పేవాడు. నీ ముందు చెప్పే ధైర్యం లేక నీ వెనక చెప్తారు గదా! వాళ్ళు ఇవి అన్నీ కూడా అతనికే తగులుతాయి. ఇది గూడా జరిగింది నా జీవితంలో. అన్నీ రివర్స్ అవుతాయి. అంటే నన్ననుకున్న వాళ్ళకి రివర్స్ అయ్యాయి. అట్లాంటి టైంలో గూడా ఎప్పుడు గూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు చేసింది వాళ్ళకే వస్తుంది. మనం గత జన్మలో చేసుకున్న పాపాల డబ్బా ఖాళీ జేసుకోవడానికి మనకివన్నీ ఎదురైనయి. మన డబ్బా ఖాళీ అవుతుంది. మనం మౌనంగా ఉండడం వల్ల వాళ్ళకి కొత్త కర్మలు జేసుకుంటారు. వాళ్ళకి వాళ్ళు అనుభవించాలి. వాళ్ళకి రివర్స్ అవుతాయి. మంచి పని మంచిగానే జరుగుతుంది. చెడు చెడుగానే జరుగుతుంది. ఇది తప్పక జరుగుతుంది. మనం వీలైనంత మౌనంలో ఉంటే. మనం విశ్వాసాన్ని వదలకపోతే, సహనాన్ని వదలకపోతే. శత్రువులకి అనుకోని విధంగా నష్టాలొస్తాయి. శిక్ష ఒక్కసారి మొదలుపెట్టడంట పరమాత్ముడు. మెల్లమెల్లగా స్లోగా ఇస్తాడట వాళ్ళకి. ఇది శివుడి నిర్ణయమంట. అంటే అందరూ ఆయన బిడ్డలే గదా! మరి. తెలుసుకుంటాడేమో ఇప్పుడన్నా అనేసి ఇస్తూ ఉంటాడట. శత్రువులు అర్థం చేసుకోలే విధంగా జరుగుతాయట. వాళ్ళు అర్థం చేసుకోరు. మనం చేసింది మనకొచ్చిందని వాళ్ళు అర్థం చేసుకోరు. ఎందుకంటే వాళ్ళ స్థితి తక్కువ గదా! అందుకే ఎవరి స్థితి వాళ్ళది. ఎవరి ఆత్మస్థితి వారిదే అని చెప్పుకుంటాం గదా మనము. శత్రువులు మంత్రాల ఆహ్, వాళ్ళు వెళ్తారు. గుడి దగ్గరికెళ్తారు. మళ్ళీ దేవుడితో చెప్పుకుంటారు. గుడికెళ్తారు. ఎవరైనా చేతబడి చేసే వాళ్ళ దగ్గరికెళ్తారు. నాకెవరైనా చేశారా అని. కానీ వారు చేసిన అన్యాయం తిరిగి నాకే వస్తుంది అని వాళ్ళు అర్థం చేసుకోరట. అప్పుడు మనం నాకు రివర్స్ అయిందని మనం సంతోషించొద్దట. అప్పుడు కూడా చెప్తున్నాడు పరమాత్ముడు ఏంటంటే, శివుడు చెప్పేదేందంటే, అప్పుడు కూడా శత్రువులకి అలా జరిగింది అని నువ్వు ప్రతీకార భావనలో ఉండొద్దు. ఇది అంతా పరమాత్మ లీల అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఆ టైంలో కూడా నా న్యాయం నాకొచ్చింది. నా డబ్బా ఖాళీ అయింది అని పరమాత్మ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. కానీ మన శత్రువుల పట్ల మనకి ప్రతీకార భావం ఉండరాదు. ఉండనప్పుడే శివుడికి మనం ఇంకొంచెం దగ్గరవుతాం. ఇదంతా పరమాత్మ దయ అని మనం లీల అనుకుంటే అప్పుడే మనకెప్పుడు కూడా ప్రతీకార భావాలు, ఈర్ష్యలు, ద్వేషాలు ఉండొద్దు. మనం పరమాత్మ దానిలో ఆయన లక్షణాలు పెంచుకోవాలంటే దేవుడికి మనం తిట్టినంత మాత్రాన దేవుడు మనం తిట్టాలని చూడడు గదా! కాబట్టి ఆ ప్రతీకార భావన మన లోపల లేకుండా సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ ఇదంతా పరమాత్మని లీల అని మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. అనుకోని రక్షణ వస్తుంది మనకే. మనకొచ్చింది రక్షణ. తెలియని మనుషులు పరిచయం అవుతారు. మన సద్గురు మూవ్‌మెంట్స్‌లో మెంబర్స్ ఎవ్వరు గూడా మనకి పరిచయం లేరు. వారి ద్వారా సత్యం తెలుసుకొని సరైన సమాచారం తెలుసుకుంటాం. శత్రువులు ఎన్ని రకాలుగా నిన్ను కిందికి దించాలి అన్నా అవి కూడా బాణాలుగా శివుడు వేసిన రక్షణ కవచంకే తగులుతాయట. అందుకే మనకి ఆరా లాగ్ జేసుకోమంటారు గదా! ఇక్కడ పాయింట్ ఇది బావుంది. శత్రువులు ఎన్ని రకాలుగా నిన్ను క్రిందికి దించాలని చూసినా, అవి బాణాలుగా శివుడు వేసిన రక్షణ కవచంకి ఆరాన్ని లాక్ చేసుకుంటే, ఆ కవచనానికి గుచ్చుకొని అవి సైలెంట్ అవుతాయి. ఆ బాణాలు కూడా ఆ శత్రువులకే రివర్స్ అవుతాయి. శివుడు నిరంతరం కూడా నీకు రక్షణగా ఉంటాడు. కానీ అది మనకు తెలియదు. ఎందుకు అంటే మనం మనసుతో ఉంటాము. ఎన్ని మిరాకిల్స్ మన జీవితంలో జరిగినా, ఒక్క నిమిషం మనము ఎనకనే కోల్పోవడం నార్మలే అని చెప్తున్నాడు. మన జీవితంలో వచ్చింది వంశీ సారు, హైమా మేడం, పత్రి సారు. ఎన్నెదురైనయి వాళ్ళకి కదా! ఎన్నెదురైనా ఆ రక్షణ కవచం వాళ్ళని కాపాడింది. వాళ్ళని కాపాడినప్పుడు మనని కాపాడకుండా ఉంటదా? ఆ విశ్వాసాన్ని మాత్రం మనము కోల్పోవద్దు. అనుకోని విధంగా అవకాశాలొస్తాయి. ఇక్కడ ఎన్ని అవకాశాలొచ్చాయి. అసలు నాలో నాకే లేని టాలెంట్ హైమ మేడం చూసింది. "నువ్వు క్లాసులు చెప్పగలుగుతావురా" అని. కదా! శివుడు అనేక రకాలుగా తలుపులు తెరుచుకుంటాడట. బాబా గూడా ఒక మాట అంటాడు. "నువ్వు ఒక్క కాలు ముందుకెయ్యి. ఒక్క అడుగెయ్యి. నేను నీకు 10 అడుగులు నేనే ఇస్తాను" అని. శత్రువులు ఒక్క తలుపు మూస్తే నిన్ను కిందికి దించాలని, నిన్ను పాతాళానికి తోలేయాలని వాళ్ళు ఒక్క తలుపు మూస్తే శివుడు 10 రకాలుగా తలుపులు తెరుస్తాడట. మనకి ప్రతి ఒక్కరికి అనుభవాలే ఇక్కడ. అవి అనుభవాలు పొందుతూనే ఉన్నాం. ఆ మార్గంలో నిలబడడానికే నేను చెప్తున్నా. నా ప్రయత్నం లేకుండా, మన ప్రయత్నం అసలు ఏం లేకుండా కూడా శత్రువులు వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటారు. మన శత్రువులు మన ముందు నిలబడి సహాయం అడిగే రోజు గూడా మనకొస్తుందట.
మనం శివుడి మీద విశ్వాసం పెంచుకుంటే, మన దాంట్లో ఉంటే, ప్రతీదీ మనకి శివుడే ప్రసాదిస్తాడు. శత్రువులకి అవసరం వస్తుంది. కానీ ఆ టైంలో కూడా సహాయం చేయాలి. వాళ్ళ పట్ల మర్యాదగా ఉండాలి. ప్రేమతో ఉండాలి. ఇది కూడా శివుడి భక్తుడికి మాత్రమే ఇది వస్తుంది. అంటే ఎవరైతే శత్రువులుంటారో, ఎక్కువ తెచ్చుకున్నారో, ఆ శత్రువులే మన దగ్గరికి వచ్చి సహాయం పొందే క్షణమంటూ వస్తుంది. ఎప్పుడు మన లోపల విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని, సహనాన్ని పెంచుకున్నప్పుడు. ఆ టైంలో కూడా నిరంతర సెల్ఫ్ చెకింగ్ అవసరం. ఎందుకు అవసరం అంటే, వాళ్ళు అలా ఉండడం ద్వారానే మనం ఎంత బాగా ఇక్కడ నిలబడగలిగాం కదా! వాళ్ళే అవమానించకపోతే ఒక మేడం అంటారు, "నీ శత్రువులే నువ్వు అభిమానించే రోజే నీకు ధ్యానం అర్థమైనట్టు." అంటే ఈ ఆధ్యాత్మిక రంగం అర్థమైనట్టు. అంతే గదా! వాళ్ళే గనక అన్ని విమర్శలు, అన్ని అవమానాలు మనల్ని పెట్టకపోతే, మనం దేవుడి మీద ఇంత విశ్వాసాన్ని పెంచుకోలేం. కాబట్టి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతగానే ఉండాలి. మన శత్రువులకి అయినా నిస్వార్థంగా సహాయం చేయాలి. మళ్ళీ వాళ్ళ నుంచి గూడా ఎక్స్‌పెక్టేషన్ అనేది పెట్టుకోవద్దు. అది రక్త సంబంధికులైనా, కుటుంబ సంబంధికులైనా. అక్కడనే మనకి టెస్టులు జరుగుతాయి. అది నిజానికి పరీక్ష. విశ్వం ఎప్పుడు ప్రతి సందర్భంలో ఒక అవకాశం ఇస్తది, ఒక పరీక్ష ఇస్తది. ఆ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటేనే ఆధ్యాత్మిక రంగంలో ముందుకు వెళ్ళగలుగుతాం. మనకి తెలియకుండానే ప్రతి రోజు రోజుకి మన లోపల ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుందట. ఎందుకంటే ప్రతి వారి పట్ల మనం కృతజ్ఞత భావంతో ఉండగలిగితే. కాబట్టి అందరికీ కృతజ్ఞత నిరంతరం తెలుపుతూనే ఉండాలి. మన లోపల ఆ ఆత్మవిశ్వాసం పెరగడం కూడా మన ప్రయత్నం లేకుండానే జరిగిపోతుంది. ఎందుకు అంటే శివుడి రక్షణ ఉంది కాబట్టి. మన పేరు వేరే చోట్ల వ్యాపిస్తుంది. మన ఇంట్లో మనల్ని తీసి పడేసినా మనని అంటే చాలా అవమానాలు పొందినా కూడా మనకి వేరే చోట్ల ఇప్పుడు ఎక్కడో కర్మ విపాకం చేస్తే బావుంటది. అట్లా అన్నప్పుడు మంచిగా అనిపిస్తది గదా! మేడం గూడా నేను లేకున్నా మీరు గ్రూప్ నడుపుతున్నారా అంటే ఆ సంతోషం వేరే ఉంటది గదా! అసలు మేడం ఎవరో తెలీదు. మేమెవరమో తెలీదు. మీరెవరో తెలీదు. కానీ వేరే చోట్ల మన పేరొస్తుంది. నీకు తెలియని వ్యక్తులు నీ గురించి మంచిగా మాట్లాడతారు. మనకు తెలియకుండానే జరుగుతుందది. వంశీ సార్ అంటాడు గదా! నాకది భలే పాయింట్ నచ్చుతది. ప్రతి కుక్కకొక రోజొస్తుంది అని. నిజంగా వస్తుంది. నన్ను కుక్కలా చూసిన వాళ్ళే వాళ్ళ ముందే బాబా సమక్షంలోనే వంశీ సార్ సన్మానం చేశారు. ఆ రోజైతే నాకెంత అనిపిచ్చిందో నిజంగా. బాబా దయ ఉంటే అది ఏదైనా మనకి సాధ్యమే అది. వాళ్ళు అర్థం చేసుకొని, చేసుకోకపోని. మనకైతే ఉంది కదా! హృదయంలో శివుడిని తలుచుకొని ఆ టైంలో కూడా ఇదంతా మరి శివుడిచ్చిందే గదా! పరమాత్ముందే గదా! ప్రసాదమే గదా! అది. ఆ హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచాలి. మన లోపల ప్రతీకార భావన, కల్మషం, ఈర్ష్య, ద్వేషం, అసూయలు ఏమాత్రం రాకుండా చూసుకోవాలి. అప్పుడే మళ్ళీ మన శత్రువులకి కూడా మన దగ్గరికి వచ్చి సహాయం అడిగినప్పుడు మనం చాలా కల్మషం లేకుండానే వాళ్ళు కూడా దైవ స్వరూపులు. ప్రతి వారిలో దైవాన్ని చూడమంటారు బాబా. దైవ స్వరూపంగా చూసి వాళ్ళకి తెలియకుండా చేశారు అని మనం అర్థం చేసుకొని, కల్మషం లేకుండా ప్రతీకారం వాళ్ళ నుంచి తీర్చుకోకుండా వాళ్ళకి సహాయం చేయాలి. అప్పుడే మనకి దైవం నుంచి ఏదైనా అందుతది. ఏదైనా పొందొచ్చు. నీవు ఒంటరివి కావు. నీతో నేనున్నాను. శివుడే అంటున్నారు. ప్రతి శ్వాసలో శివుడే ఉంటాడు. ధ్యాన సాధన ద్వారానే మన శ్వాసని పట్టుకుంటే మనం ఎన్నైనా అద్భుతాలు చూడగలుగుతాం అనేది వీళ్ళు బ శివుడే చెప్తున్నాడు. శత్రువులకి తెలియని విషయం ఏంటంటే ఫస్ట్ వాదించారు గదా! మనం మౌనంగా ఉన్నాం గదా! వాళ్ళే గెలవాలని. అప్పుడు శివుడు అనుకుంటాడట వీడు నా బిడ్డరా! వీడిని తాకావు అంటే ఎంత పంచ్ పాయింట్ ఇచ్చారిక్కడ. శివుడు అనుకుంటాడట వీడు నా బిడ్డరా! వీడిని తాకావు అంటే నన్ను తాకినట్టే. అందుకని వాళ్ళకి రిజల్టొచ్చింది. మనకి రిజల్ట్ రాకుండా. శివుడిని తాకినట్టు శత్రువులకి వాళ్ళకి తెలీదు. శత్రువులు తెలుసుకోలేరు. వీడు దైవం బిడ్డ అని శత్రువులు తెలుసుకోలేరు. ఎందుకంటే వాళ్ళ స్థితి అది. కానీ ఎవరు తప్పు చేస్తే వాళ్ళే అనుభవిస్తారు. గుర్తుపెట్టుకుందాం. ఎవరికైనా నిందలు కానీ, అవమానాలు కానీ వాళ్ళు ఇచ్చిందే వాళ్ళకొస్తది. నా వాస్తవానికి నేనే కారణం. ఫస్టు ఏది జరిగినా అంటే నేనే చేశాను అనే భావన ముఖ్యం. మౌనంగా ఉండడం ద్వారా మనం తెచ్చుకున్న గత జన్మ కర్మలని ఖాళీ జేసుకుంటాం. మన శత్రువులు అవి నింపుకుంటారు. వాళ్ళకి జరిగేది వాళ్ళకి జరుగుతుంది. మనకి జరిగేది మనకి జరుగుతుంది. అందుకే ఎవ్వరితో వాదనలు
పెట్టుకోకుండా వీలైనంత మౌనంలో ఉండి నిరంతరం ధ్యానం, సజ్జన సాంగత్యం, సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ మనం పొందిన అనుభవాలని ఇంకోరికి అంటే వినే వాళ్ళకి మన మాటలు వినేవారికే చెప్పుకుంటూ మన ఆత్మని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకొద్దాం. శివుడి మీద నమ్మకాన్ని ఈ రోజు నుంచి ఇంకొంచెం గట్టిగా చేసుకుందాం. ఇది నెక్స్ట్ వీక్ ఇంకొన్ని క్వెషన్స్ ఉన్నాయి. ఆన్సర్స్ ఇచ్చారు, క్వెషన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వీక్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఆ గత జన్మ స్మృతి మనకి ఎందుకు గుర్తుండదు అనే పాయింట్ మీద దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోకండి ఎన్ని పరీక్షలు ఎదురైనా అని మనకి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఈ రోజు టాపిక్ ఇది. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే కంటిన్యూ చేసుకుందాం. విన్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి అవకాశం ఇచ్చిన హైమా మేడంకి, నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.